ట్రంప్ అయితే మాత్రం భారతదేశం విషయంలో సంథింగ్ కొత్త కొత్త నాటకాలు ఆడడానికే సిద్ధపడుతున్నాడు. ఏంటంటే తనకు కావాల్సినటువంటి పాయింట్ పాకిస్తాను, బంగ్లాదేశు, భారత్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆ దీవుల దగ్గర ఆ ద్వీపం కనుక ఇచ్చేసేటట్టయితే నన్ను అసలు అధ్యక్ష స్థానం నుంచి దించేది కాదు అని చెప్పేసి ఆల్రెడీ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి అప్పటి ప్రధానమంత్రి హసీనా ఆల్రెడీ చెప్పింది. ఇప్పుడు ఆవిడ ఇండియాలోనే ఉంటుంది. ట్రంప్కి కావాల్సినటువంటిది వాళ్ళకు ఒక స్థావరం, అది పాకిస్తాన్ స్నేహం తీసుకుంటుంది, భారత్ స్నేహము కావాలి. అంటే పాకిస్తాన్తో సమానంగా భారత్కి ప్రయారిటీ ఇస్తుంది, కానీ భారత్కి సపరేట్ ప్రయారిటీ కాదు. అంటే ఉగ్రవాద దేశంతో సమానంగా మనల్ని చూడటానికి మనం ఎట్లా ఒప్పుకుంటాం, అదే సమయంలో చైనాని చెక్ పెట్టడానికి మన సహకారం కావాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ చైనాతో అంటకాగే పాకిస్తాన్తో కలిసి సాగుతూ ఉంటుంది. వాడికి ఏం ఆలోచిస్తున్నాడో, బుర్ర ఉందో లేదో అర్థం కాదు. విదేశాంగ విధానంలో మేము చాలా పెద్ద తోపులు అనుకుని అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఒంటరవుతూ వచ్చింది, అయినా బుద్ధి మాత్రం మారట్లేదు.